వారు కూడా ఒప్పుకున్నందుకు ఆలేరు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అసహ్యమేస్తుందని, కాస్ట్లీ అయిపోయాయని అన్నారు. గ్రామాల నుంచి వచ్చే చోటామోటా నాయకులు సైతం డబ్బులు పంచాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై ఒకరిని నిందించలేమన్నారు. కొన్ని చోట్ల ఓట్ల కోసం డబ్బులు ఇవ్వండని ప్రజలు నాయకులను అడగటం ఆశ్చర్యం వేస్తుందన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారికి రాజకీయాలు దూరం అయిపోతున్నాయన్నారు. ఓట్ల కోసం ప్రజలు డబ్బులు అడిగని సామాజిక మార్పు రావాలన్నారు. అనాలి అనేటువంటి ఇది ఒక సమస్య. ఈ రోజున అందరూ చర్చించాలి, ఇది ఓపెన్గా చర్చించాలి. ఈ సిస్టమ్ చూస్తా అంటే ఒక రకంగా అసహ్యం వేస్తూ ఉంది. నీతిగా నిజాయితీగా బతకాలి, రాజకీయం చేయాలి, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి రాజకీయాలు దూరం అయినవి వాస్తవం కాదని అంటం లేదు ఎవరు కూడా. మరి జర్నలిస్టులు కానీ ఇంకొకళ్ళు కానీ ఇందులో ఎవరిని ఒక వ్యక్తిని తప్పుపట్టలేనటువంటి పరిస్థితి ఈ రోజున. ప్రజలు ఎవరో ఎందుకు, నేను మొన్న ఎలక్షన్లో పోటీ రాష్ట్రం వెళ్తూ ఉంటే లాస్ట్ రోజు క్యాంపెయిన్కి వెళ్తే కొంతమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మా దగ్గరికి డబ్బులు రాలేదని అడుగుతూ ఉన్నారు అంటే పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా మాట్లాడాలి అంటే నిజాలు, పచ్చి నిజాలు మాట్లాడాలంటే ఇది ఈ రోజున పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కూడా వ్యవస్థని ఎలా బాగు చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. అవుతాయి త్వరగా 1 by 1 ఈ సిస్టము. ఏదైనా కూడా మంచి జరగాలంటే చెడు పూర్తిగా వెళ్తే కానీ ప్రజలకి కానీ అందరికీ బాధలు తెలిసినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఎవరిని అనాలి అనేటువంటిది ఒక